నమస్కారం. ఆర్వీఆర్ టీవీ మాస్ ఫలాల ప్రోగ్రాంకి స్వాగతం. ప్రతి నెల గ్రహగతులను తెలుసుకుంటూ రాశి ఫలితాలను విశ్లేషిస్తూ ఆర్వీఆర్ టీవీ చేస్తున్న ప్రత్యేకమైన ప్రోగ్రాం మాస ఫలాలు. ఈ ప్రోగ్రాంని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సెప్టెంబర్ నెల. ఈ నెల భక్తికి శక్తికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన మాసం. భాద్రపద మాసం ముగింపు, ఆశ్వయుజ మాసం ప్రారంభం. విఘ్నాలను తొలగించే మహాగణపతి అనుగ్రహం, జగజ్జనని అమ్మవారి కృపా కటాక్షం మన జీవితాలని ఆనందమయం చేస్తుంది. మరి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది? ఈ నెలలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలని తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని తెలియజేయండి. అసలు తులా రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? తులారాశి వారికి సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు అధిగమించేటువంటి అవకాశం ఉంది. శుక్రుడు దానికి అధిపతి అక్కడికి వస్తున్నాడు అన్నమాట. ఆ కారణంగా స్వాతంత్ర్యం పెరుగుతుంది. శత్రువుల్ని, పోటీదారుల్ని జయించేటువంటి శక్తి పెరుగుతుంది. ఎవరైతే మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాటిని మనం అనుకూలంగా మలుచుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా షష్ఠంలో ఉండేటువంటి శని వల్ల శత్రువులు అపకారం చేద్దామని ప్రయత్నం చేసినా వాళ్ళకి ఆలస్యం అవుతుంది. దానివల్ల వీళ్ళకి విజయం తొందరగా వస్తుంది. అలాగే పంచమంలో ఉండేటువంటి రాహు వల్ల ఆలోచనలు కొంచెం వేగవంతంగా ఉంటాయి. అలాగే నవమంలో ఉండేటువంటి కుజుడు వల్ల కొంత వేగం పెరిగి పనిని ఉత్సాహంగా చేయడం జరుగుతుంది. దశమంలో ఉండేటువంటి గురుడు వల్ల గౌరవం పెరుగుతుంది. అలాగా మనకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది అన్నమాట. పాత వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించబడతాయి. అలాగే ముఖ్యంగా ఏకాదశంలోనూ ద్వాదశంలోనూ సూర్యుడు ఉంటాడు. ఈ కారణం వల్ల ఏమవుతుంది అంటే రావలసిన సొమ్ములు చేతికి అందే అవకాశాలు ఉంటాయి. తరువాత మనకు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు మొదలైనటువంటి వాటిని చెల్లించే సమయం కూడా, చెల్లించే అవకాశం కూడా లభిస్తుంటుంది. అలాగే ఉద్యోగ రంగంలో గురుడు ఉన్నాడు కాబట్టి అక్కడ చేసేటువంటి పనికి తగిన గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ఆ గ్రహం ఉచ్చరాశిలో కూడా ఉన్నాడు కాబట్టి మనకి అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి మొదలైనటువంటి వాటికి కూడా అవకాశం ఉంది. అలాగే కొత్త బాధ్యతలు కూడా చేపడుతూ ఉంటారు. వ్యాపారస్తులు చాలా కాలంగా బకాయిలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని వసూలు చేసుకోవడం జరుగుతుంది. అది వసూలు చేసుకోవడానికి, అలాగే ఆ ధనం సద్వినియోగం కావడానికి కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అలాగే వ్యయస్థానంలో ప్రవేశిస్తున్నందువలన సూర్యుడు ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ముందుగానే అప్పులు తీర్చేసుకోవడం మొదలైనటువంటి ప్రయత్నాలు చేయాలి. అలాగే ఆ ప్రయత్నాలు చేసేటప్పుడు అవి సమయానికి అప్పులు తీర్చడం కోసం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, మంగళవారం నాడు అప్పు తీర్చడం, అలాగే అంగారక స్తోత్రాన్ని జపించుకోవడం, అలాగే గణపతి స్తోత్రాన్ని జపించుకోవడం, నృసింహ స్తోత్రాన్ని జపించుకోవడం, వీటి వల్ల మనకు ప్రయోజనం పెరుగుతుంది. మాట విలువ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏమవుతుందంటే ద్వితీయానికి అధిపతి అయినటువంటి కుజుడు నవమంలో ఉంటున్నాడు. నవమం స్థానం మంచిదే అయినా ద్వితీయం నుంచి అది అష్టమం కావడం వల్ల సామాన్యంగా మాట ఘర్షణనిచ్చేటువంటి అవకాశం ఉంది. అందువలన తక్కువగా మాట్లాడడం, ఎదుటివాళ్ళు చెప్పింది వినడానికి ప్రయత్నం చేయడం అవసరం. శుక్రుడు సినీ రంగానికి, కళారంగానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి వాడు స్వక్షేత్రానికి వస్తున్నాడు కాబట్టి చేసేటువంటి కృషి గుర్తింపును పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే
ఆరోగ్యాన్ని గనక మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే లగ్నాధిపతి, అష్టమాధిపతి ఒకడే కావడం వలన మనకు అనారోగ్యాన్ని జయించడం కోసం వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం. అలాగే శుక్రుడు అష్టమానికి అధిపతి కాబట్టి, లగ్నాధిపతి కూడా వాడే కాబట్టి ఒక కేజీంపావు బొబ్బర్లు పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం మొదలైనటువంటివి అవసరం అవుతాయి. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యాలను వృద్ధి చేసుకోవడం కోసం వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు జపం చేసుకోవడం. సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. అలాగే ఈ శుక్రునికి మహాలక్ష్మి అధిపతి కాబట్టి లక్ష్మీనారాయణులకు పూజ చేయడం, అలాగే దుర్గాదేవిని స్మరించడం. రాహువుకు దుర్గాదేవి ఇష్టం. ఆ కారణం వల్ల మనం ఈ దుర్గాదేవిని మనం జపం చేసుకుంటున్నట్లయితే రాహువు ఆలోచనల విషయంలో ఒక క్రమ పద్ధతిని తీసుకొస్తాడు. దానివలన మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సక్రమమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసుకోవడం కూడా మంచిది. మనం ప్రతిరోజు 3 సార్లు చేయవచ్చు. అలాగే శుక్రవారం నాడు 108 సార్లు పారాయణ చేయవచ్చు. అలాగే కనకధారాస్తవాన్ని కూడా శుక్రవారం నాడు పారాయణ చేసుకుంటూ ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మనకు అనుగ్రహం లభించినా సామాన్యంగా ఉన్న డబ్బులు వస్తుంటాయి కదా అనుకుంటే కాదు. మనకు దైవానుగ్రహం వల్ల వచ్చేటువంటి సంపద వల్ల అది అనుభవయోగ్యత పెరుగుతుంది. అది సద్వినియోగం అయ్యేటువంటి అవకాశాలు పెరుగుతాయి. అలా కాకుండా మనం కనుక చేసినట్లయితే అవి ఏమవుతాయి అంటే మనకి సద్వినియోగం కావడం కష్టమవుతుంది. మనం అనుభవించడానికి యోగ్యత కలిగి ఉండడం కష్టమవుతుంది. అందుకని దైవానుగ్రహం ద్వారా వచ్చేటువంటి సంపద మాత్రమే మనకు మేలు చేస్తుంది కాబట్టి లక్ష్మీదేవిని, నారాయణని పూజ చేసుకోవాలి. అలాగే లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, విష్ణు సహస్రం వినడం మంచిది. ఇక్కడ తేడా ఏమిటంటే విష్ణు సహస్రానికి శ్రవణం చేయడానికి విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం ద్వారా మంచి ఫలితం. ముఖ్యంగా గురుని యొక్క స్థితి దశమంలో ఉండడం, అతను ద్వితీయాన్ని చూడడం, దానివల్ల ఏమవుతుంది మనం మాట్లాడే మాటకి విలువ పెరుగుతుంది. దాన్ని గుర్తిస్తారు ఎదుటి వ్యక్తులు. ఆర్థిక ప్రయోజనాలు కూడా సిద్ధిస్తుంటాయి. రావాల్సిన సొమ్ములు చేతికి వస్తాయి. వచ్చిన సొమ్ము సద్వినియోగం కావడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం సాయంకాలం 7 నుంచి 8 వరకు చేయాలి. అది రక్షితం కావడం కోసం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని కూడా జపం చేసుకోవాలి. అదేవిధంగా అదే గురుడు చతుర్థాన్ని కూడా దర్శిస్తున్నందువలన సామాన్యంగా మనకి విద్యా విషయంలో అభివృద్ధి కలుగుతుంది. నూతనమైనటువంటి గృహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అది మనం సద్వినియోగం చేసుకోవడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా నూతనమైనటువంటి గృహాన్ని పొందగలుగుతాం. అది మంచిది కూడా అవుతుంది. అంటే వాస్తు దోషాలు లేకుండా సుఖప్రదంగా అభివృద్ధిని కలిగించేదిగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ గురుడు మనకు షష్ఠాన్ని కూడా దర్శిస్తున్నాడు. దాని ద్వారా శత్రువులు ఈ వ్యక్తికి అపకారం చేద్దామని ప్రయత్నం చేస్తారు. ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుంది అంటే వ్యక్తుల కృషిశీలత పెరుగుతుంది. ఆ కృషిశీలతతో కార్యాలను నిర్వర్తించడం ద్వారా వ్యక్తుల నైపుణ్యం పెరుగుతుంది. సాధించిన విజయాల వల్ల గౌరవం సిద్ధిస్తుంది. ఆ రకంగా మనం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. గురుగారు, తులారాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో. మీ రాశి ఏంటి, మీ ఫలితం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే సెప్టెంబర్ మాస ఫలాలు ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. మాస ఫలాల ప్రోగ్రామ్ని చూడండి. ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.